హలో అందరికీ. ఇవాళైతే తెలంగాణ స్పెషల్ కుడుములు. ఇవంటే మాకు మస్తు ఇష్టం. చిన్నప్పుడు మా నాన్నమ్మ చాలా చాలా చేసి పెట్టేది. ఒకసారి అయితే ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. ముందుగా ఈ సీజన్‌లో దొరికే ఫ్రెష్ అనపకాయ తీసుకొని, ఒలుచుకొని ఒక గిన్నెలో వాటర్ ఇంకా సాల్ట్ ఏసి బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 10-15 మిర్చీలైతే గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. మాకైతే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసుడు అనప గింజలైతే అయినాయి. సేమ్ అదే గ్లాసు తోటి 2 గ్లాసులు బియ్యపిండి అయితే పోసి బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. అల్లనే ఇప్పుడు ఉల్లాకు ఇంకా కొత్తిమీరాకు బాగా సన్న తరిగి వేసుకోవాలి. ఈ సీజన్లోనైతే ఉల్లాకు బాగా ఫ్రెష్గా మంచిగా దొరుకుతుంది. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది. ఇందాకైతే గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న మిర్చి పేస్ట్ ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నెలో అయితే వాటర్ వేడి చేసుకొని పక్కకు పెట్టుకొని ఆ వాటర్ తోటే ఇప్పుడు ఈ పిండిని కలుపుకున్నాం అనుకోండి, పిండి బాగా ఉప్పినట్టు అవుతుంది. కొన్ని వాటర్ పోసుకుంటా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకొని మేమైతే ఈ షేప్లో చేసుకుంటున్నాం. మీకు నచ్చిన షేప్లో మీరైతే చేసుకోండి. అలా కుడుములన్నీ చేసుకోవడం అయిన తర్వాత నూనెనైతే చేతికి రాసుకొని ఆ కుడుములకు అద్ది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మందం గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకొని బాగా మరగనియాలి. ఆ మరిగిన వాటర్లో ఇందాక చేసుకున్న కుడుములు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటిగా మంచిగా ప్లేస్ చేసినట్టు పెట్టుకోవాలి. మూత అయితే పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది 10 మినిట్స్ హైలోనే ఉంచుకోవాలి. తర్వాత అయితే ఒక 15 to 20 మినిట్స్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఉంచుకోవాలి. మేమైతే కిందివి అరగంట దాకా ఉంచుకుంటాము. అవి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, అలా ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచుకొని ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మేమైతే మంచిగా పల్లి నూనె పెట్టుకొని తింటాం. సో అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా అండ్ క్రంచీగా ఉండే కుడుములు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మస్తు అంటే మస్తు ఉంటాయి.